ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఏం చెప్దాం? సరే ఇలా చెప్తా. ఫస్ట్ వచ్చింది టెడ్డీ, ఇప్పుడు వచ్చింది బడ్డీ, నెక్స్ట్ రిలీజ్ అవుతుంది చెడ్డీ. ఇలానే నెక్స్ట్ తీస్తారేమో. ఇంకా మన టాలీవుడ్ టామ్ క్రూజ్, శిరీష్ అన్న. వినేవాడుంటే చెప్పేవాడు అల్లు శిరీష్ అని. ఎంత దారుణమైన మోసం అంటే ఇది. ఒక ప్రెస్ మీట్లో శిరీష్ అన్నని అడిగితే ఇది రీమేకా అని, కాదు అని చెప్పాడు. నిజమే, ఇది రీమేక్ కాదు, ఫ్రీమేక్ అనాలి. మా ఫ్రెండ్ అడిగాడు ఇది రీమేక్ కదా అని. నేను గూగుల్ చేసి మరీ చూపించా, అందులో కూడా లేదు రీమేక్ అని. జస్ట్ టెడ్డీ ఐడియా తప్ప మిగతా ఏం తీసుకోలేదు అని చెప్పుకున్నారు. నిజమే అనుకున్నా నేను కూడా. ఇంకా సినిమాలోకి వెళ్తే హీరో ఆదిత్య ఒక పైలట్ వైజాగ్లో, చాలా ఈజీగా ప్యాసింజర్స్ని రిస్క్లో పెట్టే టైప్. పల్లవి హీరోయిన్, అదే ఎయిర్పోర్ట్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్. తను కూడా వైజాగ్లోనే చేస్తుంది. తన ఫస్ట్ డే ఆదిత్య చేసిన హెల్ప్కి ఇంప్రెస్ అయ్యి లవ్లో పడుతుంది. అలా ఒక సాంగ్ కూడా ఉంటుంది. అంటే మళ్ళీ టెడ్డీతో కుదరదని ముందే పెట్టేశారు. ఇంకా ఆదిత్య గాల్లో కొన్ని గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఏంటవి అంటే, ఇవేం ఆటలు బాబు అంటే, ఫ్లైట్ ఆటలు బాబు అని ప్యాసింజర్స్ని లైట్ తీసుకుని రిస్క్ చేస్తూ అది ఏదో పెద్ద అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా పల్లవి అండ్ ఆదిత్య ఒకరోజు మీట్ అవ్వాలి అనుకుంటారు. అప్పుడే పల్లవి వల్ల ఆదిత్య జాబ్ పోయింది అని తెలిసి కలవకుండానే వెళ్ళిపోతుంది. ఇంకో చోట మన విలన్ బిజీగా బ్లాక్మెయిల్ చేసి సర్జరీలు చేస్తూ ఉంటాడు. అతని దగ్గరికి ఒక అండర్వరల్డ్ డాన్ వచ్చి వాళ్ళ కొడుక్కి హార్ట్ ప్రాబ్లం ఉంది, ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని అడుగుతాడు. దానికి సూట్ అయ్యే హార్ట్ హీరోయిన్ది. అప్పుడు హీరోయిన్ని కిడ్నాప్ చేసి కోమాలోకి పోయేలా చేస్తారు. అప్పుడు తన సోల్ ఈ టెడ్డీలోకి వచ్చి మెల్లిగా హీరో దగ్గరకు వస్తుంది. ఈ టెడ్డీ అదే మన బడ్డీ. ఇంకా అక్కడ నుంచి పల్లవి బాడీ ఎక్కడుంది, ఆదిత్య పల్లవిని చనిపోకుండా కాపాడా లేదా, పల్లవియే తను కలవాలి అనుకున్న అమ్మాయి అని తెలుసుకుంటాడా లేదా, అసలు నెక్స్ట్ ఏం చేస్తాడు అనేది మిగిలిన సినిమా. ఈ సినిమాలో అడ్వాంటేజ్ ఏంటంటే యాక్షన్ బాగుంది, స్టంట్ కొరియోగ్రాఫర్ మంచి వర్క్ చేశాడు, మిగిలిన స్టోరీలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగుంటాయి. మరి ఈ బడ్డీ స్టోరీ ఎక్కడైనా విన్నట్టు చూసినట్టు అనిపించిందా? ఈ సినిమాకి ఒరిజినల్ టెడ్డీ మూవీ. యాక్చువల్గా దీని ఇన్స్పిరేషన్ ఇంకో మూవీ ఉంది హాలీవుడ్లో. హీరోకి జాబ్, హీరోయిన్కి జాబ్ మార్చేస్తే సినిమా కొత్తది అయిపోదు. సేమ్ అదే టెడ్డీ కాన్సెప్ట్, అదే మెడికల్ మాఫియా, హీరో హెల్ప్ చేయడం, ఇవన్నీ చేస్తే ఫ్రీ మేక్ అంటారు. అంటే ఫ్రీగా వాళ్ళ కాన్సెప్ట్ని దొబ్బేయటం. టెడ్డీకి బడ్డీకి ప్రొడ్యూసర్ ఒకటే అని పర్లేదు అనుకున్నారో ఏంటో మరి, లేక దాన్ని ఇలా తీస్తే తెలీదు అనుకున్నారో ఏమో మరి. ఇంకా మన టామ్ క్రూజ్ అన్న సినిమాకి హీరో కాదు అనుకున్నాడా ఏంటి, అర్థం కాలేదు అసలు. ఒక్క ఎక్స్ప్రెషన్ లేదు, స్టోన్ ఫేస్ లాగా ఏదో అలా చూస్తూ ఉంటే మాకు అర్థమే సావాలి కదా నీ ఎక్స్ప్రెషను, ఏం చెప్పాలనుకుంటున్నావు. యాక్ట్ చేసి మమ్మల్ని సర్ప్రైజ్ చేస్తావు అనుకుంటే నీ యాక్షన్ చూసి నిజంగానే సర్ప్రైజ్ అయ్యాం. నీకన్నా బడ్డీ ఎక్స్ప్రెషన్స్ అర్థమయ్యాయి కదన్నా. మేమేం పాపం చేసామన్నా, మా మీద పడ్డావు, సంపెత్తవా ఏందన్నా, అంతా సబ్ టైటిల్ యాక్టింగ్ ఎలా చేసావన్నా. ఇంకోసారి నీ సినిమా చూసి రిస్క్ చేయొద్దు అని నువ్వే వార్నింగ్ ఇచ్చినట్టు ఉంది. అసలు డైరెక్టర్ అనాలి, మానిటర్ మీద చూసినప్పుడు చెప్పకుండా ఓకే అని వదిలేసినందుకు. ఇంకా అలీగారు కూడా ఉంటారు, కానీ కామెడీ వర్కౌట్ అవ్వదు, అది కూడా అవుట్డేటెడ్గా ఉంటుంది. బాబాయ్ క్యారెక్టర్లో ముఖేష్ రిషి యాక్ట్ చేస్తారు, పెద్ద యూజ్ ఏం లేదు. ఇలా చాలానే ఉన్నాయి, ఏదో ఉండాలి కనుక ఉన్నవి ఈ సినిమాలో. కొన్ని స్పూఫ్స్ కూడా ఉంటాయి ఈ సినిమాలో, ఫ్లైట్స్తో గేమ్స్ ఉంటాయి. ఇంకా ఎవరు ఎంజాయ్ చేస్తారంటే చిన్నపిల్లలు బడ్డీ చేసే వాటిని ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి మంచి మూవీ మనకన్నా. ఇంకా పర్ఫార్మెన్సెస్కి వస్తే మన టాలీవుడ్ టామ్ క్రూజ్, శిరీష్ అన్న నట విశ్వరూపం చూస్తాం. గాయత్రి పర్ఫార్మెన్స్ బాగుంది, అజ్మల్ ఆమీర్ విలన్గా బాగా చేశారు. ఆలీ గారు పర్లేదు, మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారా అంటే ఉన్నారు అంతే. మూవీలో బెస్ట్ యాక్ట్ చేసింది మాత్రం బడ్డీ. ఎక్స్ప్రెషన్స్ కానీ మిగిలిన అన్ని ఫ్యాక్టర్స్లో బడ్డీ మాత్రమే మ్యాక్స్ ట్రై చేసింది, మిగిలిన వాళ్ళ ఇంపాక్ట్ అంతగా ఏం లేదు. స్టంట్ కొరియోగ్రాఫర్ సాక్షి సర్వనన్, వర్క్ బాగుంది. ఈ సినిమాలో ఇతను పాజిటివ్ ఫ్యాక్టర్. ఇంకా ఏదైనా మంచి సినిమాకి ఇదే వర్క్ చేసుంటే మంచి రికగ్నైజేషన్ వచ్చేది. మ్యూజిక్ హిపాప్ తమీజా ఇంప్రెసివ్ అనిపించాడు. థియేటర్లో 2 hours 20 minutes కూర్చున్నామంటే తన బీజిఎం కూడా ఒక రీజన్, చాలా బాగుంది. డైరెక్టర్ శామ్ యాంటోన్, కొత్తగా చేసింది ఏం లేదు, ఆల్రెడీ చూసిందే మళ్ళీ తీశారు. ఇంకా సినిమా చూడాలా వద్దా అంటే ఇదే మూవీ టెడ్డీ అని ఓటీటీలో అవైలబుల్గా ఉంది. లేదు వెళ్ళాలనుకుంటే మ్యూజిక్, స్టంట్స్ అండ్ బడ్డీ కోసం వెళ్తే వెళ్ళొచ్చు, ఇంకా మీ ఇష్టం. రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.